కాంగ్రెస్ కు లబ్ధి చేకూర్చడానికే జూబ్లీహిల్స్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఎంఐఎం కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టబోతున్నాయన్నారు. 2014 లో జూబ్లీహిల్స్ లో పోటీ చేసింది. జూబ్లీహిల్స్ లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు 41,656 ఓట్లు వచ్చినాయి. రెండో స్థానంలో నిలిచింది ఎంఐఎం పార్టీ. ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీహిల్స్ లో తమ అభ్యర్థిని పెడతలేదు? జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి 2000 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్కి చేద్దామంటున్నట్టు, అన్ననేమో కాంగ్రెస్కి చేద్దామంటున్నట్టు. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా రెండు రకాలుగా విడిపోతుందా? ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే, డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. కాంగ్రెస్ ఎంఐఎం రెండు పార్టీలు కుమ్ముక్కై సంయుక్తంగా ఒక జాయింట్ గా ఒక అభ్యర్థిని పెట్టబోతా ఉన్నాయి.